వెల్కమ్ టు అగ్మార్క్. నేను మీ మధు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నాం. సాధారణంగా చలికాలంలో పశువులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటికి నివారణ ఏంటనేది మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అగ్మార్క్. ఈరోజు ప్రధానంగా శీతాకాలంలో చలికాలంలో వచ్చే డిసీజ్ ఏంటి, వాటి నివారణ ఎలా అని చెప్పేసి మనతో పాటు ప్రస్తుతం కర్నూలు జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులకు ఉన్నారు ఎల్ సుధాకర్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వెటనరీ పాలిక్లినిక్ కర్నూలు సహాయ సంచాలకులుగా పనిచేయడం. సార్, ప్రధానంగా ఈ శీతాకాలంలో పశువులకు ఎలాంటి డిసీజ్ వస్తాయి? ముఖ్యంగా ఈ చలికాలంలో మనకున్న జంతుజాలంలో మనకు 4 రకాలు ఉంటాయి. మేజర్గా మనకు గ్రామీణ వాతావరణంలో రైతులు పెంచి పశుపోషణలో తెల్ల పశువులు అంటే ఎద్దులు, ఆవులు ఉంటాయి. అలాగే నల్ల జాతిలో బర్రెలు ఉంటాయి. అలాగే గొర్రెలు, మేకలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించి మనం ప్రధానంగా మనకు ముఖ్యమైన రోగాలు కానీ ముఖ్యమైన చర్యలు కానీ తీసుకోవాల్సిన వాటిలో ఈ చలికాలంలో ఈ గొర్రెలకు మనకు ఈ బొబ్బడ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా వాటికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మేకలు, వీటిల్లో కూడా వీటికి పిల్లలు ఈ చలికి తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంటుంది. అందుకని ఏం చేయాలంటే ముఖ్యంగా పుట్టిన పిల్లల నుంచి 1 నెల వరకు వాటి యొక్క పిల్లలను చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే చలికి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 1 నెల 2 నెలల వరకు రాత్రిపూట వీలైతే తల్లి దగ్గర కానీ లేదంటే సపరేట్గా ఒక గూళ్ళో పెట్టి వీలైతే వేడిగా ఉంచేటట్టుగా ప్లాన్ చేసి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రైతు 6 నెలల పాటు చాపితే ఒక పిల్ల బయటకు వస్తుంది. కాబట్టి అలాంటి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుకు ఉంది. ఆ కాపాడుకుంటే అతనికి ఆదాయం ఉంటుంది. కాబట్టి గొర్రెల్లో ముఖ్యంగా ఈ 2 అంశాలు ప్రధానంగా తీసుకోవాలి. అలాగే ఈ కాలంలో పెద్ద పశువులు అయితే ముఖ్యంగా తెల్లజాతి పశువుల్లో మనకు ఈ నెక్స్ట్ జనవరి తర్వాత ఈ 3 డే సిక్నెస్ అని ఒకటి వస్తుంది. అంటే సడన్గా జ్వరం వచ్చి కాలు కుంటూ రావడం, మేత తినకపోవడం అనేది 3 డే సిక్నెస్ అంటారు. అదొకటి కుంటు వ్యాధి, కుంటు కురుమని అంటారు మామూలుగా. అది వచ్చినప్పుడు మనకు వెంటనే తక్షణం డాక్టర్ని కలిసి దాని మామూలు మొత్తం శరీరం మొత్తంలో మనకు శరీరం టెంపరేచర్ పెరిగిపోతుంది, జ్వరం వచ్చేస్తుంది. ఏదో ఒక కాలు కానీ 2 కాలు కానీ నొప్పులు వచ్చేసి లేయలేకుండా ఉండడం అట్లా ఉండడం జరుగుతుంది. మేత కూడా తినకుండా ఉంటుంది. సాధారణంగా అంటే ఈ వాతావరణానికి జలుబు, దగ్గు అవి కూడా వస్తాయి. జలుబు, దగ్గు కూడా వస్తాయి. సో మనకు పెద్ద పశువులు ఇది కొట్టి మనం వెంటనే డాక్టర్ని కలిసి దానికి సంబంధించి యాంటీబయాటిక్, తర్వాత ఆ నొప్పుల దగ్గరికి ఒక ఇంజక్షన్, తర్వాత బి కాంప్లెక్స్ అనే ఇంజక్షన్ ఒక 3 రోజులు కంటిన్యూగా వేసుకుంటే అది 99% మనం రికవర్ అవుతాయి. అలాగే ముఖ్యంగా మనం నల్లజాతి పశువులు అంటే బర్రెల్లోకి వచ్చినప్పటికీ మనం చేయాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్గా మనకు బర్రెజాతి కట్టే అవకాశాలు చలికాలం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో రైతులు ఎవరైతే ఈ బర్రెలు గేదెలు పోషిస్తున్నారో వాళ్ళు వాటి కట్టిపాయం వచ్చిన పొడలు కానీ లేదా ఆల్రెడీ ఈన పశువులు కానీ ఈని ముండెలు అయిన పశువులు కానీ ఖచ్చితంగా 100% మనం ఈ సీజన్లో మనం గమనించుకొని ఎదకు రాకపోతే ఎదకు వచ్చిన ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ వాడి ఎదకు తెచ్చుకొని కట్టించుకుంటే మనకు చూలు నిలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ఒక విషయం మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మనకు గేదె జాతి పశువుల్లో మనకు పాల ఉత్పత్తులు కూడా ఒక ముఖ్యమైన ఈ చలికాలం కొంచెం జాగ్రత్త తీసుకోకపోతే ఈ చలి నుంచి పశువు దాని యొక్క శక్తి శరీరంలో శక్తి అంతా వేడిని మెయింటైన్ చేయడానికి పోతూ పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో పాడి పశువులకు వీలైనంత వరకు ఎచ్చగా ఉండేటట్టుగా చలి ఎక్స్పోజ్ కాకుండా, చలికి గురి కాకుండా చూసుకోగలిగితే వాళ్ళకు దాదాపు రోజుకు 1/2 లీటర్ నుంచి లీటర్ పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తే అంత ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ చలికాలంలో మనకు మనసులో వాటిలో కూడా మన పశువుల్లో కూడా ఈ చలికి జలుబు అంటే దగ్గు కానీ ముక్కులో చీముడు గారడం ఇట్లాంటివి ఉంటాయి. చిన్న వ్యాధులు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా మనం యాంటీబయాటిక్ అవన్నీ మన సంబంధించిన డాక్టర్ని కలిసి వాటికి సంబంధించిన అవసరమైతే యాంటీబయాటిక్ లేదంటే అవి 2-3 ఇంజక్షన్ల తర్వాత ముఖ్యంగా ఈ దూడలు కానీ మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ మనకు మల్టీవిటమిన్ సిరప్లు దొరుకుతాయి. అవి వాడడం వల్ల వాటికి వ్యాధులను తక్కువ శక్తి వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా వాడాలి. బొబ్బడ వ్యాధి వస్తాయి. బొబ్బడ వ్యాధి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఆ జీవానికి విపరీతమైన జ్వరం రావడం, పై నిండా బొబ్బలు రాస్తే ఆ బొబ్బలు ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బొబ్బ వచ్చిన జీవాలు బతకడం చాలా కష్టం. కాబట్టి బొబ్బడ రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సార్, మామూలు లేక దూడలు కానీ మీరు అన్నట్లు ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కొన్ని డిసీజ్ కనిపిస్తూ ఉంటాయి.
అవును, అదే నిమోనియా అంటారు. నిమోనియా. నిమోనియా వచ్చేది ఏమంటే ఇట్లా చలికి ఎక్కువ గురి అవ్వడం వల్ల వస్తాయి. అందుకే మనం చలికి గురి కాకుండా రాత్రిపూట ఈ లేగ దూడలు కానీ లేదంటే ఇట్లా మేక పిల్లలు కానీ లేదంటే గొర్రె పిల్లలు కానీ మనం ఎక్కువ చలికి గురి కాకుండా ఉండేట్టుగా ఆ గూళ్ళలో పెట్టుకోవడము, లేకపోతే శుభ్రత మెయింటైన్ చేయడము, వాటి తర్వాత అవసరమైన ఈ మల్టీవిటమిన్ సిరప్లు, కాల్షియం సిరప్లు తాపడం వల్ల వాటికి వ్యాధి తక్కువ శక్తి వస్తుంది. అప్పుడు చనిపోయే అవకాశాలు, రోగం ఎక్కువ తీవ్రంగా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎద్దులని అంటే పగలల్లా సేద్యం చేస్తుంటాడు, కానీ ఇంటికి వచ్చేది సరిగా మేత తినకపోవడం. అంటే మెయిన్ ఏమంటే అదే పగలు బాగా పనిచేసి అలసిపోవడం ఒకటి, తర్వాత చలికి వాటికి వేడి మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన పోషకాలు లేకపోతే ఆటోమేటిక్గా పశువు మెత్తబడుతుంది. కాబట్టి అందుకని కాల్షియం సిరప్ కూడా తాకపోవడం మంచిది. ఎద్దులకైనా పర్లకైనా ఈ చలికాలం అయితే కాల్షియం సిరప్ ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత బాగా మెయింటైన్ చేయడం వల్ల దాని యొక్క ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ప్రతి రైతు పాడి పశువుకి అయితే రోజుకు నెలలో ఒక 10 రోజులు రోజు 100 ml కాల్షియం సిరప్ ఇవ్వడం వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పాడి పనిచేసే ఎద్దుకైతే మనం ఎంపల పొడి రూపంలో కూడా మనం వాడుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో కాల్షియం సిరప్లు ఉంటాయి, కాల్షియం టానిక్లు ఉంటాయి, ప్లస్ ఎంపల పొడిలు కూడా అందుబాటులో ఉంటాయి. అది రోజు 50 గ్రాములు వాడితే ఒక పశువుకి సరిపోతుంది. టానిక్ అయితే పాడిచ్చే పశువుకు 100 ml రోజుకు వాడాలి. పాలిచ్చే గేదెలు మీరు అన్నట్టు ఈ సరిగా రైతులు చూసుకుంటే పాల శాతం దిగుబడి తగ్గుతుంది. వీటి నివారణ ఎలా చేస్తుంది? నివారణ అంటే మెయిన్ ఏంటంటే చలికి గురి కాకుండా చూసుకోవడం ఒకటిను, తర్వాత పోషణ విలువలు కూడా కొంచెం పోషకాలు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శక్తి మనకు ఈ శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడానికి పోతుంది కాబట్టి దానా అనేది కొంచెం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎలాంటిది దానా అంటే మామూలుగా మనకు రైతుల దగ్గర అందుబాటులో ఉంటుంది. తవుడు ఉంటుంది, గానుగ చెక్క ఉంటుంది, లేదంటే కందిముక ఉంటుంది. వీటిని మామూలుగా మామూలు టైంలో ఒక కేజీ ఇచ్చే కాడ ఇంకొక 1/2 కిలో పైన ఎక్స్ట్రా పెంచితే వాటి యొక్క శరీర ధర్మాన్ని మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెడిసిన్ రూపంలో అంటే ఇవే కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్, లవణాలు ఇవి రెగ్యులర్గా ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క శరీర ధర్మాన్ని బాగా మెయింటైన్ చేసుకోగలుగుతాయి. ప్లస్ ఇది అడిషనల్గా మనం ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా ఇవ్వడం వల్ల వాటి శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం, ఆరోగ్యం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పచ్చి మేత తీసుకోవడం ద్వారా కూడా కొన్ని మోషన్స్ అయ్యే కారణం. పచ్చి మేత అంటే జనరల్గా పచ్చి మేత మనకు వర్షాకాలం బిగినింగ్లో అయితే లేతగడ్డి ఎక్కువ ఉంటుంది. అప్పుడు పచ్చిగడ్డి తింటే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే దాదాపు ఎక్కడ కూడా పచ్చిగడ్డి అంతే ఎక్కువగా ఉండదు. ఎక్కడ రైతులు ఇప్పుడు చాలా వరకు అందరూ రైతులు బాగా అవగాహన పెరిగి ప్రతి ఒక్క రైతు కూడా గడ్డి సొంతంగా వాళ్ళ పొలంలో కానీ పక్కన పెంచుకొని పశువులకు మేపుకోవడం జరుగుతుంది. వాటిలో కూడా మన జాగ్రత్త ఏంటంటే మనము వీలైనంత పెంచిన గడ్డిలో కూడా కనీసం 1.5 నెలల అయిన గడ్డి వాడితే మనకు లేత గడ్డి అనేది లేకుంటే మనకు పాల్గొనడం అనే సమస్య రాదు. దానికి పోషక విలువలు ఉంటాయి. తర్వాత పశువు కూడా బాగా ఆరోగ్యంగా ఉండే అవకాశం. లేత గడ్డి కానీ మనకు అందుబాటులో లేకుండా లేదా టైం లేకుండా లేదా మనం లేత గడ్డి వేసామనుకోండి, అది నీళ్ళ శాతం ఎక్కువ ఉండడం వల్ల పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దాంతోపాటు మనకి ఏమంటే పశువు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం పశువు వాడుకుంటే తగ్గిపోతుంది. మన ప్రాంతంలో ఎక్కువగా ఈ నాల్చెంగ పొట్టు అని చెప్పేసి, అంటే ఇది గుడ్డల పొట్టు సార్, గుడ్డల పొట్టు తక్కువ. మనం ఇప్పుడు గుడ్డలు వేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. మెయిన్ ఏమంటే వేరే మామూలుగా ఉప్పు శనగ పొట్టు వేస్తుంటారు. ఉప్పు శనగ పొట్టు కూడా అది ఎక్కువ వేయడానికి లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పులుపు లక్షణం వల్ల పశువులు మనకు పెద్ద పశువులు అంటే ఆవులు, గేదెలు వీటిలో 4 అరలు ఉంటాయి కదా. దాంట్లో మొదటి అరలో రూమ్ అనే దాంట్లో ఒక వాతావరణం అనేది pH అనేది మెయింటైన్ అవుతూనే పశువు ఆరోగ్యం ఉంటుంది. ఇట్లా ఈ పులుపు పదార్థం ఎక్కువ వేయడం వల్ల దానికి యాసిడ్ ఇంజెక్షన్ అనేది వచ్చి పశువు పొట్టకూరలు రావడము, లేదంటే పేదలు రావడము, తర్వాత ఆరోగ్యంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వాడినా కానీ లిమిటెడ్గా రోజంతలో ఒక భాగం మాత్రమే వాడాలి. ఒక 10 భాగాలు, 1 భాగం, 2 భాగాల వరకు మనం ఈ శనగ పొట్టును కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. బట్ అంతగా పొద్దు నుంచి సాయంత్రం వరకు తినిపిస్తే మాత్రం పశువు ఆరోగ్యానికి చాలా దెబ్బ. చూశారు కదా, వాతావరణంలో ఎలాంటి జాగ్రత్తలు రైతులని చెప్పేసి డాక్టర్ గారు క్లుప్తంగా వివరించడం జరిగింది.